అధ్యక్ష స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇట్టనే అధ్యక్ష ప్రతి కంపెనీకి వీఆర్ క్రియేటింగ్ వాట్సాప్ గ్రూప్ సంబంధించిన శాఖ మంత్రులు ఉంటున్నారు. ఆస్లర్ మిత్తల్ ప్రాజెక్టులో టీజీ భరత్ గారు కూడా ఉన్నారు. సో ఎవరు బాధ్యతలు చూసుకుని అందరం మీరు గ్రూప్స్ పెట్టుకుని మళ్ళీ ఎవ్రీ 15 days మాకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత జియో మేము కూర్చుని మొత్తం రివ్యూ చేస్తున్నాం. ఎందుకంటే పొరపాటులో ఒక్క కంపెనీ కూడా పక్క రాష్ట్రానికి పోకూడదు, మనం ఎంత కష్టపడుతున్నామో తీసుకొచ్చేదానికి ఎక్కడ దారి తప్పకూడదని అహర్నిశలు మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష గతంలో అశోక్ లైలాండ్ తెరవనీలేదు అధ్యక్ష, అశోక్ లైలాండ్ ప్లాంటే తెరవనీలా. నేను వాళ్ళ ఇంటికి పిలిచి బ్రేక్ఫాస్ట్ పెట్టి దయచేసి ఆ ప్లాంట్ తెరవండి, 2000 మంది పనిచేయగలుగుతారు ఆ ప్లాంట్లోని నేను బతిమలాడి ఆ ప్లాంట్ ఈరోజు ఓపెన్ చేసి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికే కాదు మొత్తం భారతదేశానికి అశోక్ లైలాండ్ బస్సులు ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్తాం. నిజంగానే గర్వకారణం అధ్యక్ష. అధ్యక్ష మనకు ప్రెస్ మీట్లో చూశాను అధ్యక్ష, జగన్ గారు మాట్లాడుతూ ఐటీ కంపెనీలకి రూపాయలు ఎందుకు భూమి ఇవ్వాలని ఆయన ప్రస్తావించారు అధ్యక్ష. అధ్యక్ష ప్రెజనరీకి విజనరీకి తేడా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఏంటంటే ఒక టీసీఎస్ విశాఖపట్నంలో 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు. అది డైరెక్ట్ జాబ్స్, ఐటీ జాబ్స్. మినిమం 1:5 to 1:7 రేషియో డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి అధ్యక్ష. అంటే హాస్పిటాలిటీలో, కన్వెన్షన్స్లో, క్యాబ్ డ్రైవర్స్లో ఇదంతా ఒక ఎకో సిస్టమ్ కింద ఏర్పడుతుంది అధ్యక్ష. అధ్యక్ష నాకు పొద్దున డౌట్ వస్తే నేను ChatGPTలో కొట్టాను, వాట్ ఈస్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ of one company like TCS creating 25,000 jobs అని. అధ్యక్ష ఎనీవేర్ బిట్వీన్ 12 to 15,000 crores economic activity per year అధ్యక్ష. 12 to 15,000 crores economic activity per year in విశాఖపట్నం. అది వన్ కంపెనీ. కాగ్నిసెంట్, గూగుల్, ఇంకా నెలాగండి ఇంకో కంపెనీ వస్తుంది. మా లక్ష్యం విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్తో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అందుకే బాబు గారిని విజనరీ నాయకుడు అని అంటారు అధ్యక్ష.